తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఉభయ రాష్ట్రాల ఎంపీలంతా మద్దతివ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడని తెలిపారు. అవసరమైతే కేసీఆర్ ని కలిసి మద్దతు కోరతామన్నారు సీఎం. మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఇండియా కూటమికి ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, చంద్రబాబు, ఓవైసీ సహా తెలుగు ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. మళ్లీ తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. ఓట్ల చోరీతో దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఎన్డీఏ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని చెప్పారు. రాజ్యాంగ రక్షణ కోసం ఎంపీలంతా ఇండియా కూటమికి ఒక్కటవ్వాలన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న వారిని ఓడించాలని అన్నారు రేవంత్ రెడ్డి.